శ్రావణ మాసం వచ్చింది కదండి, అందరూ పూజలు స్టార్ట్ చేశారా? మేమైతే చాలా సింపుల్గా స్టార్ట్ చేసాము. మామూలుగా శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు నేను మా ఆయన తెనాలి వెళ్ళిపోయి పూజకు కావాల్సిన సామానాన్ని తెచ్చేసుకుంటాము. కానీ ఈసారి అట్లా కుదరలేదండి. మా ఆయన బిజీగా ఉండి నన్ను బయటకు తీసుకెళ్లలేదు. అందుకనే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా పూజ చేసేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమిద్దరం వైకుంఠపురం గుడి దగ్గరికి వచ్చామండి. మా ఆయన తిరుపతి వెళ్దాం అనుకున్నాడండి, కానీ కుదరలేదనమాట. ఇంకా ఆ మొక్క అలానే పోస్ట్పోన్ అవుతా ఉంది. ఇప్పట్లో అయ్యేటట్టు లేదు అని చెప్పేసి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చేసి మొక్కు చెల్లించుకొని వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పూజ ఎక్కువ చేస్తారు కదా. ఈ రోజు సోమవారం అండి. ఈ రోజే స్టార్ట్ అయింది శ్రావణ మాసం. చాలా మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ ఎవరూ లేరు. దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అక్కడ ప్రసాదం పెట్టించుకొని తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇవాళకి ఇంతే అండి. మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.